అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జిల్లాలో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తాం. అలాగే ఎస్పీ గారు కూడా వాళ్ళ ఆఫీస్లో కార్యక్రమం అనేది నిర్వహిస్తారు. సో ఈసారి ఏంటంటే మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్జీదారులు అందరూ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి కన్వీనియన్స్గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యున్సీ స్థాయిలో నియోజక స్థాయిలో చేసినప్పటికీ అక్కడకున్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా సోమవారము గ్రీవెన్స్ నిర్వహించడానికి నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది. ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా, ఎందుకంటే మళ్ళీ గుంటూరుకి కూడా పిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము. ఇదే కాకుండా సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ రోజైతే కలెక్టర్ నేను లేనో అలాగే ఎస్పీ గారు లేరో అక్కడ వాళ్ళ ఆఫీస్లోనూ కలెక్టరేట్లోనూ జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కంటిన్యూ ఉంటుందండి, అంటే ప్రతి నెల కంటిన్యూ ఉంటుంది. ప్రతి నెల అంటే మనకి ఆల్టర్నేట్ వీక్స్ అన్నప్పటికీ నెలకే 2 అవుతుంది. సో ఇంకొకసారి సేమ్ కాన్స్టిట్యున్సీకి రావడానికి కనీసం ఒక 3 months పడుతుంది, ఒక క్వార్టర్ అనుకోండి. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీస్ కదా, ఈవెన్ రూరల్ 5 కాన్స్టిట్యున్సీస్ అనుకున్నా మనకు మినిమం 2 months అన్న అవుతుంది మళ్ళీ బ్యాక్ రావాలంటే సేమ్ కాన్స్టిట్యున్సీ. ఏ సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత మనకి అంటే ఇప్పుడు మనము జిల్లా లెవెల్లో కూడా చూస్తే మనకి 3-4 డిపార్ట్మెంట్స్ కంప్లైంట్సే ఎప్పుడు కూడా ఎక్కువ వస్తున్నాయి. సో రెవెన్యూ, పోలీసు, అర్బన్, రూరల్. సో ఈ పంచాయతీ ఇది కాకుండా స్కీమ్స్ రిలేటెడ్ పెన్షన్ ఇలాంటి కార్యక్రమాల కోసం ఎక్కువ వస్తున్నారు. సో ఈ 5 డిపార్ట్మెంట్స్ రిలేటెడే ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకే రెవెన్యూకి ఇవాళ సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, మళ్ళీ పంచాయతీ డిపిఓ గారిని కూడా తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఆ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ గ్రీవెన్స్ ఇది కాకుండా మనం అపాయింట్ చేసిన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్, మండల్ స్పెషల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫాలో అప్ చేయడానికి అవకాశం ఉంది. ఎన్ని రోజుల పరిష్కారం మనకి పరిష్కారం టైం అనేది మనకి ఇప్పుడు పీజీఆర్ఎస్ సిస్టంలో ఎటువంటి గ్రీవెన్స్కి ఎన్ని రోజులు ఉందో ఆ టైంలోనే పరిష్కారం అవుతుంది. మనకి స్పెసిఫిక్లీ ఏదైనా అలిగేషన్ ఉంటే, ఏదైనా పెండింగ్ కంప్లైంట్స్, ఎంక్వైరీస్ ఉంటే ఖచ్చితంగా ఓకే. సో మేబీ ఎంక్వైరీ స్టేజ్లో ఉందేమో, ఎంక్వైరీని స్పీడప్ చేసి యాక్షన్ తీసుకుంటాము. బట్ ఇన్ జనరల్ ట్రాన్స్ఫర్ చేయాలి, అలిగేషన్ ఎంక్వైరీ కాదు అంటే మనం గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పాలసీకే వెయిట్ చేయాలి. ఏదైనా ఇష్యూ బేస్డ్ అయితే మనం ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు. గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టంలో మనం ఆల్రెడీ పోలీస్ పరంగా కూడా 7 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ప్రతి సోమవారం కూడా మన హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి. కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి గ్రీవెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము. సో దట్ పోలీసు, రెవెన్యూ అందరూ కలిపి ఉన్నాం కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ ఇప్పుడు నా తరపు నుంచి ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము. దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరే ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో పెట్టాలంటే పెడతాము. అది కొంచెం ఒక 2-3 days ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అంటే కొంత వేకెన్సీస్ ఉన్నాయి, అది మళ్ళీ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఫిల్ చేసిన తర్వాత కొన్ని అది ఇంప్రూవైజేషన్ చేస్తాము. యాజ్ ఆఫ్ నౌ మ్యాన్ పవర్ కాకుండా టెక్నాలజీ వాడి ఇంకా కొన్ని ఎలాగా చేయాలన్నది కూడా డిస్కస్ చేస్తున్నాము. మ్యామ్ సపోర్ట్ కూడా అడిగాము. కమింగ్ డేస్లో అది కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సిబ్బంది
నేను ఇండివిజువల్గా చేయడానికి ఏమి లేదు. కమింగ్ డేస్లో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వ్యాకెన్సీస్ ఫిల్ అవుతాయి. అది కాకుండా ఎక్కడైనా అటాచ్మెంట్స్ ఉన్నారా ఏమీ లేదన్నది ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాను. స్టేషన్కి వేసిన వాళ్ళు ఎవరైనా అటాచ్మెంట్స్ వేరే ప్లేస్లో ఉన్నారంటే అటాచ్మెంట్ క్యాన్సిల్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి పంపిస్తాను. తీసుకుంటానమ్మా. ఇప్పుడు నేను వచ్చి 25 డేస్ అయింది. దాదాపు ఒక 9 కేసు వరకు బుక్ చేస్తాము. సార్ మంగళగిరిలో శాంతి భద్రత కానీ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. అంటే సిబ్బంది కొరత కావచ్చు, వచ్చిన వాళ్ళకి ఇంకా దాని మీద దృష్టి పెట్టకపోవడం కానీ. లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తంగా వస్తుందని నేను ఒప్పుకోను. యాక్చువల్లీ బెటర్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. కమింగ్ డేస్లో ఇంకా బెటర్గా చేస్తాము. ట్రాఫిక్ అనేది ఖచ్చితంగా ఛాలెంజ్. అది మేము మ్యామ్తో పాటు డిస్కస్ చేస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు కూడా సపోర్ట్ కూడా తీసుకొని కమింగ్ డేస్లో ఎలాగా బెటర్గా చేస్తామని చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.